రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు మెదక్, భద్రాద్రి కొత్తగూడెం మీదుగా వ్యాపించాయి. రుతుపవనాల ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరో 4 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్ శ్రావణి. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా లైట్ టు మోడరేట్ తో పాటు అక్కడక్కడ మోస్తరు వర్షపాతంతో పాటుగా భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకి వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతో పాటుగా మెదక్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో పాటుగా అక్కడక్కడ జల్లులు మనకి భారీ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనంతో పాటుగా మనకి ఇది ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లోని కొనసాగుతూనే బే ఆఫ్ బెంగాల్లో ఉంటూనే ఉంది. దీంతో పాటుగా మనకి ఋతుపవనాలు కొద్ది చురుకుగా కదులుతూ ఉన్నాయి. ఋతుపవనాల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నిన్నటి వరకు మనకి నారాయణపేట వరకు విస్తరించిన ఋతుపవనాలు, నారాయణపేట, నల్గొండ వరకు విస్తరించిన ఋతుపవనాలు ఈ రోజు కొద్దిగా మనకి ఉత్తర దిశలుగా కదిలి దాదాపుగా మెదక్, సంగారెడ్డి, దీంతో పాటుగా సిద్దిపేట పరిసర ప్రాంతం నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు కూడా మనకి విస్తరించాయని చెప్పొచ్చు. రేపు మరింతగా అంటే ముందుగా మనకి ఉత్తరాది జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదవుతూ నిజామాబాద్ వరకు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే 3 రోజులు కూడా ఇదే విధంగా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షపాతం కూడా పూర్తిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఉరుముల మెరుపుల ప్రభావం అనేది దాదాపుగా ఈ వారం నుంచి ఇంకొక వారం వరకు ఉండే అవకాశం ఉంది. తర్వాత మెరుపుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కన్వెక్టివ్ క్లౌడ్స్ అనేవి కొద్దిగా తగ్గి మనకి స్కాటర్డ్ క్లౌడ్స్ అండ్ స్ట్రాటస్ క్లౌడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో ఎక్కువగా క్లౌడ్ టు క్లౌడ్ లైట్నింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మాన్సూన్ లోని ఈవినింగ్ రెయిన్ ఎక్కువ ఉంటూ ఈ లైట్నింగ్ అనే ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికైతే ఎల్లో కలర్ అలర్ట్ అయితే జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకి భారీ వర్షపాత సూచన ఉన్నందున అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం ఇచ్చే అవకాశం ఉన్నందున ఈ రోజు మనకి కొన్ని డిస్ట్రిక్ట్స్ లోని ఎల్లో అలర్ట్, దాంతో పాటుగా ఈ ఉరుములు మెరుపులతో అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది.